ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలా మాట్లాడుతూ తప్పది తప్పే పిల్ల శాఖలుగా మాట్లాడుతున్నాడు. నీవు పరిపాలన ఉన్న టైంలో బంగారం రాజధాని చేసుకొని నీ తండ్రి పేరు పెట్టుకో, నీకు అడ్డం వచ్చేవాడా? ఈ లోపు ఎక్కడ పెట్టుకోండి అంటే ఒక సామాన్య రైతు మాట్లాడాడు ఇందాక. ఆ రోడ్డు పక్కన చుట్టుపక్కల పొలాలు ఎన్ని లక్షలు అమ్ముతాయి ఎకరం, తక్కువ రేట్లోనే వెనకడు ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఇచ్చారు రైతులు. ఇవాళ ఎవరు ఇస్తారు? ఆ రోడ్లు అమరావతికి ₹1 ఖర్చు లేకుండా వచ్చిన భూములే గవర్నమెంట్ రైతులు ఇచ్చిన భూములతో డెవలప్ చేస్తూ ఆ భూములు అమ్మి అమరావతికి ప్రభుత్వం డబ్బు ఏం పెడతలేదు, రైతుల డబ్బుతో డెవలప్ అవుతుంది, అవుద్ది కూడా. ఇవాళ మద్దతు ఇచ్చిన మద్దతు నీకు ఇస్తారా? అసలు నీకు రావటమే నీ అంతంత మాత్రం అయితే నువ్వు మళ్ళీ వచ్చి రాజధాని మారుతావా? అమరావతి పేరు ఎట్టేనే ఆయన శ్రమలో పడుతుంది, ఒళ్ళంతా శ్రమలు మారిపడతాయి అమరావతి. అది ఎంత మోసకరమైన మాట చెప్తాడయ్యా. అయ్యా దాని గురించి కూడా ఇంకా మా రైతులు ఇక్కడ దెబ్బతింటారు. ఎందుకంటే వచ్చే బేరగాడు కూడా వీడు దరిద్ర మాటలకే మరి తేడా వస్తాయి. 11 పార్టీలు అంటే అక్కడ లోక్సభలో ఈ ఒక్కడే వ్యతిరేకం వచ్చింది. ప్రతి పార్టీలు మొత్తం అమరావతి మద్దతు. కాంగ్రెస్ పార్టీ, శివసేన కూడా స్వాగతించింది. అన్ని పార్టీలు మద్దతు. ఒక జగన్ పార్టీ అవినీతి జరుగుతున్నాడు, దానిగా వ్యతిరేకం అంట. అమరావతి అనుకూలమే ఆయన అన్నాడు. ఈయనే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా ఈ రోడ్డు ఏమిటి ఆడాడు. ముఖ్యమంత్రి చిన్న పిల్లలు మాట్లాడుతుంటే ఏం చెబితే జనానికి నవ్వు అవుతుంది. ఆయన మాట నీ చేతిలో అధికారం ఉన్నప్పుడే మానేసి ఇవాళ నిన్న ఊరు లెక్క చేస్తారయ్యా. ఏడు కాదు నువ్వు అమరావతిలో పెట్టాలన్నా నీ మాట ఊరు లెక్క చేస్తారు. ఇక వాళ్ళు పని వాళ్ళు చేసుకుపోతున్నారు. రైతులు అనుకూలంగా వచ్చింది వాడి తీర్పు. ఆ పైన వాళ్ళ కేంద్రం వాళ్ళకి అనుకూలంగా ఉంది, చేస్తున్నారు. నీకేంది నీ మాట ఎవరు చదువుతుంది? ఇక